బిందు గగన్ వల్ల ఇంటికి వచ్చి ఉంటుంది. శివ, బిందు ఇద్దరు కూడా ఒక గదిలోకి వెళ్ళి ప్రేమగా మాట్లాడుకుంటూ, ఏడ్చుకుంటూ ఒకరిని ఒకరు గట్టిగా హగ్ చేసుకుని ఉంటారు. సరిగ్గా అప్పుడే భూమి, గగన్ ఇద్దరు ఎక్కడో షాపింగ్కి వెళ్ళి ఇంటికి వస్తారు. ఇద్దరు నేరుగా లోపలికి వచ్చి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. భూమి, నాకు కొంచెం హెడేక్గా ఉంది, కాస్త కాఫీ ఇస్తావా అని గగన్ అడగడంతో, అలాగే బావా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతూ ఉండు, నేను ఇప్పుడే కాఫీ పెట్టి తీసుకువస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. దాంతో గగన్ పైకి వెళ్తాడు. అప్పుడే భూమి ఇక్కడి నుండి వెళ్ళిపోతూ ఒక్క క్షణం ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ గదిలో శివ, బిందు ఇద్దరు ఒకరిని ఒకరు హగ్ చేసుకుని ఉంటారు. నేరుగా గదిలోకి వెళ్ళగానే కోపంగా వచ్చిన భూమిని చూసి బిందు, శివ ఇద్దరు హగ్ చేసుకున్న వాళ్ళు కాస్త విడిపోయి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. భూమి చాలా కోపంగా శివ చెంపల్ని 2-3 సార్లు పగలగొడుతుంది. అసలు బుద్ధుందా నీకు అని తిడుతూ ఉంటుంది. నువ్వు రా అంటూ బిందు చేయి పట్టుకొని హాల్లోకి లాక్కు వస్తూ ఉంటుంది. అయితే హాల్లోకి రాగానే అక్కడ గగన్ నిల్చొని ఉంటాడు. ఇక గగన్ చాలా సీరియస్గా భూమి, బిందు, శివ వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటే, అదేంటి బావ ఇంత సీరియస్గా చూస్తున్నాడు, బావకి నిజం తెలిసిపోయిందా అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. శివ, బిందు మాత్రం మౌనంగా చూస్తూ ఉంటే గగన్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు.